హాయ్ అందరికి మన ఛానల్లో వీడియోస్ చూసి చాలా మంది మీషో సెల్లర్స్ గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. బట్ వాళ్ళకి చాలా డౌట్స్ వస్తున్నాయి. అసలు మీషో సెల్లర్ గా ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, అసలు ప్రాఫిట్స్ వస్తాయా, లాసెస్ వస్తాయా, అండ్ ఎక్కడ బై చేయాలి ప్రోడక్ట్స్, అసలు కస్టమర్స్ కి ప్రోడక్ట్ ఎలా వెళ్తుంది, ఇలాంటి 100 ఆఫ్ డౌట్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఈ డౌట్స్ అన్నిటికీ వీడియోలో నేను క్లారిటీ ఇస్తాను. వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. మన ఛానల్లో వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మీషో బిజినెస్ అంటే ఏంటి అని. బట్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీషో బిజినెస్ అంటే ఏంటి అంటే, మీరు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రొడక్ట్స్ అయితే బై చేస్తారు. అలా ప్రొడక్ట్స్ బై చేసి మీరు సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి మీషోలో. సో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోగానే క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తారు. క్యాటలాగ్స్ అప్లోడ్ చేసుకోగానే క్యూసీ పాస్ అయిపోయి లైవ్ అయిపోయి మీకు ఆర్డర్స్ వచ్చేస్తాయి. ఆర్డర్స్ రాగానే మీరు యాక్సెప్ట్ చేస్తారు. కొరియర్ వాళ్ళు వచ్చేసి మీ దగ్గర నుంచి ప్రోడక్ట్స్ తీసుకొని కస్టమర్ కి డెలివరీ చేస్తారు. ఇది మీషో సెల్లింగ్. బట్ ఇందులో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. మీరు చేసేది జాబ్ కాదండి, బిజినెస్. మీషో సెల్లింగ్ అంటే బిజినెస్. బిజినెస్ అంటే లాస్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది. ఎందుకు లాస్ వస్తుంది అని కూడా డౌట్ రావచ్చు అండి. ఓకే, కస్టమర్ కి రిసీవ్ చేసుకుంటాడు అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి కదా. అంటే కొరియర్ వాళ్ళు వస్తారు, ఫ్రీగానే మీ దగ్గరకు వస్తారు, తీసుకెళ్ళిపోతారు. బట్ మీ దగ్గర నుంచి కస్టమర్ కి డెలివరీ చేయాలి అంటే షిప్పింగ్ ఛార్జెస్ అయితే పే చేయాలి కదా. సో ఈ షిప్పింగ్ ఛార్జెస్ మీ మీషో ప్రైస్, అంటే మీరు కొంత ప్రైస్ అనేసి పెడతారు మీ ప్రోడక్ట్ కి, ఆ ప్రైస్ కి యాడ్ అవుతుంది. అంటే ఆటోమేటిక్ గా మీషోనే యాడ్ చేసేస్తుంది. అంటే మీ మీషో ప్రైస్ కి షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ అవి ప్రోడక్ట్ ఫైనల్ ప్రైస్ అనేసి కస్టమర్ కి చూపిస్తుంది. సో కస్టమరే పే చేస్తాడు. ఓకే, కస్టమర్ పే చేయలేదు, మాకు రిటర్న్ కావాలి అంటే మీషోలో ఈజీ రిటర్న్స్ ఉంటాయి కదా. 7 days వరకు కస్టమర్స్ ఏ రీజన్ అయినా పెట్టేసి రిటర్న్ చేయొచ్చు. సో ఇలా రిటర్న్ చేసినప్పుడు మీరు షిప్పింగ్ ఛార్జెస్ అయితే పే చేయాలి. అదేంటి కస్టమర్స్ పే చేస్తారు అన్నారు కదా, మళ్ళీ మేము ఎలా పే చేయాలి అంటే, కస్టమర్ రిటర్న్ చేస్తున్నాడు అంటే రిటర్న్ చేసినప్పుడు మీషో ఏం చేస్తుంది, టోటల్ అమౌంట్ రిఫండ్ చేసేస్తుంది కస్టమర్ కి. ఎలాంటి రీజన్ పెట్టి రిటర్న్ చేసినా కానీ టోటల్ అమౌంట్ రిఫండ్ చేస్తాము అని మీషో వాళ్ళు చెప్తారు. అంటే మీషో పాలసీ అది. టోటల్ అమౌంట్ అయితే వాళ్ళకి రిఫండ్ చేస్తారు. అలా టోటల్ అమౌంట్ రిఫండ్ చేసినప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ మీరు పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే షిప్పింగ్ ఛార్జెస్ ప్రోడక్ట్ ప్రైస్ లోనే యాడ్ చేస్తారు కదా కస్టమర్స్ కి. సో టోటల్ ప్రోడక్ట్ ప్రైస్ అనేది కస్టమర్ కి రిఫండ్ చేస్తారు. అప్పుడు ఈ షిప్పింగ్ ఛార్జెస్ అనేది మళ్ళీ కస్టమర్ కే రిఫండ్ అయిపోతున్నాయి. కాబట్టి ఆ షిప్పింగ్ ఛార్జెస్ మీ దగ్గర నుంచి పే చేయించుకుంటది. మీ దగ్గర నుంచి కస్టమర్ దగ్గరికి వెళ్ళిన షిప్పింగ్ ఛార్జ్, అలాగే కస్టమర్ దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చిన రిటర్న్ షిప్పింగ్ ఛార్జ్, ఇవి రెండు కూడా మీరే పే చేయాలి. ఇది 165 రూపీస్ లోపు అయితే ఉంటుంది. అంటే 155 నుంచి 162 రూపీస్ అయితే పే చేయాలి. ఇది ఎలాంటి ప్రోడక్ట్స్ కి అంటే, మీరు 100 రూపీస్ పెట్టినా 1000 రూపీస్ పెట్టినా ఏ ప్రోడక్ట్ కైనా ఇంతే ఉంటుందండి. అంటే మీ కొరియర్ పార్ట్నర్ ఎంత సర్వీస్ ఛార్జ్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఈ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. 155 నుంచి 165 వరకు అయితే ఉంటుంది. ఇలా అయితే లాస్ అవుతుందండి. అండ్ ఈ షిప్పింగ్ ఛార్జెస్ ఒక్కటే లాస్ కాదు, కస్టమర్స్ రిటర్న్స్ లో మీకు రాంగ్ ప్రోడక్ట్ పెట్టొచ్చు, డిఫెక్టివ్ ప్రోడక్ట్ పెట్టొచ్చు, మీ ప్రోడక్ట్ యూజ్ చేసి వేరే ప్రోడక్ట్ పెట్టొచ్చు. ఇలా ఎన్నో రకాల లాసెస్ ఉంటాయి. అలానే ప్రాఫిట్స్ లేవు అని కాదు. ఎందుకంటే మీకు ఆటోమేటిక్ గానే మీరు ఓన్లీ క్యాటలాగ్స్ అప్లోడ్ చేయగానే ఆర్డర్స్ ఇస్తుంది. అలాగే అండ్ మీషో ఏంటి అంటే, మీ దగ్గర నుంచి ఎలాంటి కమిషన్ అయితే తీసుకోదండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇంకా వేరే ప్లాట్ఫామ్స్ అయితే కమిషన్ తీసుకొని వాళ్ళ ప్లాట్ఫామ్స్ లో మీ క్యాటలాగ్స్ అప్లోడ్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. బట్ మీషోలో 0 కమిషన్ ఉంటుంది. సో అందుకే మీషోలో ట్రై చేయండి స్టార్టింగ్ లో అని నేను చెప్తున్నాను. వన్స్ మీరు జిఎస్టీ తీసుకున్నాక మీషోలో చేయొచ్చు, ఫ్లిప్కార్ట్ లో చేయొచ్చు, అమెజాన్ లో చేయొచ్చు, మీ ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు, సోషల్ మీడియాలో చేయొచ్చు. ఇలా ఎన్ని రకాలుగా అయితే అన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఫస్ట్ మీషోలో ట్రై చేయండి. మీషోలో లాసెస్ వస్తున్నాయా, ఆన్లైన్ బిజినెస్ అంటే ఈ కామర్స్ బిజినెస్, సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసి అక్కడ నుంచి ఆర్డర్స్ తెచ్చుకోండి. ఇవి రెండు వర్కౌట్ అయ్యాక వేరే ప్లాట్ఫామ్స్ లో స్టార్ట్ చేయండి. ఇలా అయితే మీరు మీషో సెల్లర్ గా జాయిన్ అయ్యాక ప్రాఫిట్స్ చూస్తారు, లాసెస్ చూస్తారు. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా, మనం ఎందుకు స్టార్ట్ చేయాలి, అలాగే ప్రాఫిట్స్ వస్తాయా, లాసెస్ వస్తాయా. అండ్ ఇంకొకటి, ఎక్కడ బై చేయాలి ప్రోడక్ట్స్ అని కూడా డౌట్ ఉంటుందండి. మీరు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి అయితే బై చేయాలి. ఎందుకంటే మీషోలో తక్కువ ప్రైస్ ఉంటేనే మీకు ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి. తక్కువ ప్రైస్ కావాలి అంటే మధ్యలో మనకి హోల్సేలర్స్ ఉండొద్దు, రీటైలర్స్ ఉండొద్దు. మనమే డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరకు వెళ్ళి ప్రోడక్ట్స్ బై చేయాలి. ఇది మెయిన్ గా గుర్తు పెట్టుకోండి. ఒక కంపెనీ ఉండాలి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, వాళ్ళే రా మెటీరియల్ తో రెడీ చేసి పెట్టి ఉండాలి మీ ప్రోడక్ట్ ని. అలా మీ ఓన్ గా మీరే వెళ్ళి
చూసి వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్సా కాదా అని చూసి వాళ్ళ దగ్గర నుంచి మీరు ప్రోడక్ట్స్ బై చేస్తేనే మీకు వర్కౌట్ అవుతుంది మీషో. లేకపోతే మీరు ఇప్పుడే స్కిప్ చేసేయండి. మీషో బిజినెస్ మీకు వర్కౌట్ అవ్వదు. ఒకవేళ హోల్సేలర్స్ దగ్గర నుంచి మీరు తెచ్చుకున్నా కానీ తక్కువ ప్రైస్, హోల్సేలర్స్ తక్కువ మార్జిన్ యాడ్ చేసుకొని మీకు రీజనబుల్ ప్రైజెస్ ఇస్తేనే తీసుకోండి. కానీ వాళ్ళు ఎక్కువ మార్జిన్ యాడ్ చేసుకొని మేమే హోల్సేలర్స్ మీరు తీసుకోండి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి అంటే మీరు ఒక్క హోల్సేలర్ దగ్గర నుంచి మాత్రం తీసుకోకండి. కొంతవరకు మీరు సెర్చ్ చేయండి ఎంత ఉంది మీ ప్రోడక్ట్ ప్రైస్, వాళ్ళు ఇచ్చే ప్రైస్ రీజనబుల్ గా ఉందా లేదా అని చూసుకొని మాత్రమే మీరు తీసుకోండి. అలా అయితేనే మీరు మీషోలో ప్రొడక్ట్స్ సెండ్ చేయొచ్చు. సో ప్రొడక్ట్స్ ఎక్కడ బై చేయాలో కూడా మీకు క్లారిటీ వచ్చేసింది. అలాగే మీరు ఎలా లిస్ట్ చేయాలి ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. బట్ అప్కమింగ్ వీడియోస్ లో ఇంకా క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మరి చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదా, మీషో ఎందుకు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అండ్ ప్రాఫిటా లాసా అనేది అయితే ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. మీషో సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏవేవి రిక్వైర్మెంట్ ఉంటుంది, అసలు ఎవరెవరు ఎలిజిబుల్, ఇలా అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అస్సలు మిస్ అవ్వకండి. మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళేటప్పుడు హై బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి.